నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ఈ ఏప్రిల్ 1 నుంచే ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో అనేక ఆర్థిక పరమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఏటా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి మార్పులు సహజమే. అయినా కొత్త ఆదాయపు పన్ను చట్టం, లేబర్ కోడ్స్, బడ్జెట్ ప్రతిపాదనలు, రైల్వే టికెట్ కాన్సిలేషన్ రూల్స్ లో సవరణ కారణంగా ఈసారి పెద్ద మార్పులు ఉండబోతున్నాయి. ఈ క్రమంలో సాధారణ పౌరులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైలు ప్రయాణికులు ఈ మార్పులను ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకుంటే గడువు తేదీలు మర్చిపోయి తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముందుగా ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025ని కేంద్రం తీసుకొచ్చింది. ఏప్రిల్ 1 నుంచే ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. సరళమైన భాషలో ఈ చట్టాన్ని రూపొందించారు. ట్యాక్స్ స్లాబుల యథాతథంగా కొనసాగుతున్నాయి. గతంలో ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని రెండు ఉండేవి. దీంతో ట్యాక్స్ ప్లేయర్లు గందరగోళానికి గురయ్యేవారు. ఇకపై ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే సమయాన్ని ట్యాక్స్ ఇయర్ గా వ్యవహరించనున్నారు. హౌస్ రెంట్ అలవెన్స్ కింద బేసిక్ పేలో 50% పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే నగరాల జాబితాలో మరో 4 నగరాలను చేర్చారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై ఉండగా కొత్తగా హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరును చేర్చారు. హెచ్ఆర్ఏ మినహాయింపు పొందేందుకు టెనెంట్, ఇంటి యజమానికి మధ్య ఉండే సంబంధం, అగ్రిమెంట్ వివరాలు వెల్లడించాలి. పాన్ వివరాలు సైతం ఇవ్వాలి. అయితే ఇది పాత పన్ను విధానం ఎంచుకున్న వారికే ఉంటుంది. కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తున్న క్రమంలో ఉద్యోగుల బేసిక్ పే శాలరీ మొత్తంలో 50% ఉండనుంది. దీంతో పీఎఫ్, గ్రాట్యుటీ వంటివి పెరుగుతాయి. టేక్ హోమ్ శాలరీలో మార్పులు రానున్నాయి. ఫ్యూచర్స్ పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ పన్ను 0.02% నుంచి 0.05% పెంచారు. ఆప్షన్స్ ప్రీమియం ఆప్షన్స్ పై ఎస్టీటీ 0.01% నుంచి 0.15%, 0.125% పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే పాన్ కార్డు దరఖాస్తు వివరాల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఇకపై ఆధార్ కార్డుతో పాటుగా ఓటర్ ఐడి, పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికేట్ వంటివి ఇవ్వాలి. ఇక ఆర్థిక సంవత్సరంలో అకౌంట్లో 10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసినా, విత్ డ్రా చేసిన పాన్ వివరాలు ఇవ్వాల్సిందే. ప్రస్తుతం ఒక రోజులో 50,000 దాటితే పాన్ అడుగుతున్నారు. ఇల్లు స్థలాల కొనుగోలు, విక్రయం, గిఫ్ట్ లేదా జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ల విషయంలో ట్రాన్సాక్షన్ విలువ 20 లక్షలు దాటితే ఇకపై పాన్ తప్పనిసరి. ప్రస్తుతం ఈ లిమిట్ 10 లక్షలుగా ఉంది. 2 వీలర్ నుంచి ఏ వాహనమైనా కొనుగోలు చేసినప్పుడు దాని ధర 5 లక్షలు దాటితే కొనుగోలుదారు పాన్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి. పాత చట్టంలో 2 వీలర్లకు ఈ రూల్ లేదు. హోటళ్లు, రెస్టారెంట్ల బిల్లులు, కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు చేసే చెల్లింపులు 1 లక్ష దాటితే ఇకపై పాన్ ఇవ్వాలి. ప్రస్తుతం హోటల్, రెస్టారెంట్ బిల్లు 50,000 దాటితే పాన్ ఇవ్వాలి. ప్రస్తుతం బీమా పాలసీ కొనే సమయంలో వార్షిక ప్రీమియం 50,000 దాటితేనే పాన్ ఇవ్వాలి. ఇకపై ప్రతి పాలసీకి పాన్ ఇవ్వాలి. రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ మారుతున్నాయి. రైలు ప్రయాణానికి 8 గంటల్లోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ రాదు. ఇప్పటి వరకు ఇది 4 గంటలుగా ఉండేది. అలాగే రైలు బయలుదేరే 24 గంటల ముందు నుంచి 8 గంటల మధ్య ఎప్పుడైనా టికెట్లను రద్దు చేస్తే 50%, 72 నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే 25% కట్ చేస్తారు. రైలు బయలుదేరే 72 గంటల సమయం ఉంటే క్యాన్సిలేషన్ రుసుములు మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇస్తారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రోజువారీ ఏటీఎం నగదు విత్డ్రా లిమిట్స్ మారాయి. ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై విత్డ్రా పరిమితిని 50% తగ్గించారు. మార్చిలో ఇంట్లో వాడే వంట గ్యాస్ సిలిండర్ 60, కమర్షియల్ సిలిండర్ 114.50 పెరిగింది. ఏప్రిల్ 1వ తేదీన సైతం ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరించే అవకాశం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.